హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి ఒక మినీ సీలింగ్ మిషన్ అనమాట ఇది తీసుకున్నాను. అన్బాక్సింగ్ చేసేసాను. అయితే చేసిన తర్వాత ఎన్ని పోయినాయి, చాలా రోజులు అయింది తీసుకుంది, రివ్యూ చేయలేక లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది మినీ సీలింగ్ మిషన్ అనమాట. మనకి ఏదైనా ప్యాకెట్స్ అయ్యాయి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, దాని క్లిప్పులు ఇవన్నీ పెడతాం. అలా కాకుండా ఇది ఏంటంటే దీంతో మనం సీల్ చేసుకోవచ్చు. నాకు ఇది వచ్చి కలర్ వచ్చి ఆరెంజ్ వచ్చిందండి. ఇది మార్కెట్లో ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి. నేను తీసుకున్నప్పుడు అది 176. ఇప్పుడు కూడా రేటు అలాగే ఉంది, కానీ బహుశా ఇది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రేట్ పెరగచ్చు. కరెక్ట్గా అయితే నేను చెప్పలేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కోడ్ అని అడిగితే ఇస్తానండి. ఇదిగోండి, దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇదైతే రీఛార్జబుల్ కాదండి, ఇది బ్యాటరీ ద్వారా వేసుకోవాలి. ఇదిగోండి, మనకు బ్యాక్ సైడ్ ఇచ్చాడు కదా బ్యాటరీ. అయితే ఇందులో కూడా మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. అయితే అందరికీ అవైలబుల్లో ఉండాలనే ఆప్షన్ అయితే లేదు కదా. నా దగ్గర ఉన్న ఇవ్వండి ఈ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఇవి మీడియం సైజ్ బ్యాటరీస్ అనమాట. ఇవి వేసి నేను దీన్ని యూజ్ చేశాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు చూపిస్తాను నేను ఎలా యూజ్ చేశాను అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కోడ్ అని అడగండి, ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను అన్నాను కదా. నేను ఇప్పుడు నాకు అవసరం అండి ప్యాకెట్ అనేది కట్ చేశాను అనమాట. ఈ కట్ చేస్తే ఇప్పుడు కారం ప్యాకెట్ కాబట్టి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది పోయిద్ది. దాన్ని ఏం చేయాలి, మనం క్లిప్పులు పెట్టి అలా పెట్టి ఇలా పెడితే కనుక మొత్తం పడిపోవడం ఒకటి, తర్వాత పురుగు పడుతుంది, పాడైపోద్ది. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే, నేను ఇప్పుడు తీసుకున్న మినీ సీలింగ్ మిషన్ ఉంది కదండి, దాంతో ఇప్పుడు దీన్ని ఎలా క్లోజ్ చేస్తానో చూడండి. వర్క్ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ఎఫెక్ట్కి అయితే చాలా బాగుంది. కాస్ట్ కానీ కలర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. మైనస్ అంటే మనకి ప్రెస్ అయినా కూడా బటన్ నొక్కినా కూడా దగ్గరికి రాదు. అదే ప్లస్లో పెట్టామనుకోండి, మనం నొక్కగానే ఏంటంటే రెండు అంటుకుంటాయి. అంటుకున్నప్పుడు ఏంటంటే హీట్ జనరేట్ అయ్యి మనకి ప్యాకింగ్ అనేది సీల్ చేయడానికి అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, నేను ఎడ్జ్ నుంచి ఈ సీలింగ్ మిషన్ తోటి దాన్ని కొంచెం మరీ హార్డ్గా కాకుండా మినీ ప్రెస్సింగ్ తోటి లాక్కొస్తున్నాను. ఇదేంటంటే ఇంకా కొంచెం గట్టిగా నొక్కామనుకోండి కట్ అయిపోతుంది కూడా, అంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ అయిపోతుంది. మన సీలింగ్ మాత్రం అట్లానే ఉంటుంది. నేను మామూలుగా ఏంటంటే సీలింగ్ కోసం ఆ కవర్ మీకు చూపించాలి కాబట్టి నేను అలా చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉంటే కంపల్సరీ పర్చేస్ చేయండి, కావాలంటే కామెంట్ చేయండి.